తొలతిలీనాభండు పువ్వుల ముడువడు ఇంకొక్క క్రొన్నెల ఇంటలో. ఓ పూలహారం ఇచ్చి తల మీద పెట్టుకోవాలి అంటావా? పెట్టుకోవాలి. చంద్రరేఖ పెట్టుకుంటాడు. ప్రతి ఇంట్లో చంద్రరేఖలు ఉంటాయేంటి? ప్రపంచానికి ఉన్నది ఒక్కటే చంద్రరేఖ. అది ఆయన తల మీదే ఉంది. ఇంకా మేమేమి ఇవ్వం కాబట్టి ఇవ్వడానికి లేదు. ఈ భర్త పల్లెరగుడువడు విధికపల్లమ్ము మా వెంటలో. పోన్లేవయ్యా, కాళ్ళు చెంబు కంచం చెంబు ఇవన్నీ అంటుంటారు మన వాళ్ళు సాధారణంగా. అన్నం తినడానికి ఒక కంచం అప్పటిదాకా లేనట్టు, అదో దిక్కుమాలింటాను. అప్పటిదాకా ఎక్కడ తిన్నాడో కాబట్టి ఏదో కంచం చెంబు ఇవ్వండి, ఏదో కాళ్ళు కడగడానికి అంటారు అనుకోండి, అదో అల్లరి. సరే, నేను వాటి జోలికి వెళ్ళని ఎందుకు వచ్చింది లేని పని పడవ. కాబట్టి ఆ అమ్మ మీ ఆయనకి కూడా కంచం ఇద్దామంటే ఓ పెద్ద ఇబ్బంది ఉంది. ఆయన కంచాల్లో అన్నం తిండవు, బ్రహ్మకపాలంలో తింటాడు. బ్రహ్మకపాలాలు మేము ఎక్కడ పట్టాం? అందుకని బ్రహ్మకపాలం లేదు మా దగ్గర. కానీ మగువ కడపగ గరళ కంధరాలకు ధనము కొరతయైన తగిన ఎట్టి ఉచిత ధనములసగకున్నచో కన్యా జగము మెచ్చు కాదు తగవు కాదు. ఆయనకి ఇచ్చేవి మా దగ్గర లేవమ్మా. ఆడపిల్లకి తగు ఇచ్చి పంపించామంటారు, పెళ్లి కూతురికి తగు ఇచ్చామండి అంటుంటారు. ఆయనకి ఇద్దామంటే ఏమిస్తాం తల్లి? ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు, ఒక్క మాటతో పోయింది. ఇది చాలా చక్కగా గంభీరమైనటువంటి మాట. మీకు మేము ఏమి ఇవ్వగలమండి అన్నారు అనుకోండి. అంటే నా ఉద్దేశం ఈ బాబాయ్ సభల్లో కాదు చూసమంటే, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తేలికైన మాట ఏంటంటే మీకు ఏమి ఇవ్వగలవండి అంటారు చమత్కారంగా. అంటే ఏమిటంటే ఏమీ పెట్టక్కర్లేదని చెప్పడం. కాబట్టి అలా ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయన పెట్టుకునేమో మా దగ్గరే ఉన్నాయమ్మా, మేము ఏమి ఇవ్వగలం? పాప నిజంగా కూడా లోపల బాధ. ఇద్దామన్నా ఆయనకి ఇచ్చేవు మా ఇంట్లో లేవు. నీకు తల్లి ఇస్తాం. ఏమిస్తాం? సన్నంబులుగా పెక్కు వెన్నెల చీరలు భూరినా హేమభూషణములు మత్తగజంబులు ఉత్తరాశ్వంబులు నాతపత్రంబులు నందనములు పురములు చామరంబులు పుష్పకంబులు కొలకొలు వనములు గోవనములు భాసిల్లు ధనములు దాసీజనంబులు మణిపీఠములు దివ్య మందిరములు పరగ పర్వతములు బహుపుణ్య భూములు వలయనట్టి వివిధ వస్తువులను కరుణతోడన పుడ గౌరీ కుమారికి అరణమిచ్చయనిపే అచల విభుడు. ఎవరండి ఇవన్నీ లిస్ట్ రాసినవాడు? హిమవంతుడు. తన ఐశ్వర్యానికి తగినట్టు అమ్మో కూతురు అత్తవారింటికి ఎడుతోందని ఎన్నిచ్చాడో చూడండి మహానుభావుడు. సన్నంబులుగా పెక్కు వన్య చీరలు, ఎన్ని పట్టు చీరలు, భూరి నానాహేమ భూషణములు, ఎన్ని బంగారు నగలు, మత్త గజంబులు, ఎన్ని ఏనుగులు, ఉత్తమేశ్వంబులు, ఎన్ని గుర్రాలు, అందాములు, ఎన్ని పల్లకీలు, పురములు చారంబులు పుష్పంబులు, ఎన్ని ఆభరణాలు, ఎన్ని విశేషాలు, ఎంత ధనమో, ఎన్ని భూములో, ఇన్నింటిని అన్నిటి అధినాథుడు ఆయనున్నా తన ప్రేమ ఇన్ని ఇచ్చి పంపించట. ఇద్దరు నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. వెనకాతలే శంకరుడి ఆడబడుచు కదండి మరి సరస్వతీదేవి, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా బయలుదేరారు. మరి ఆవిడకి అన్నగారు కదండి, అందుకని అత్తవారింటికి వెనకాల వెళ్ళాలిగా. లక్ష్మీనారాయణ కూడా బయలుదేరారు. వీళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు ఉంటారా? శశీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. మళ్ళీ ఇక్కడి నుంచి చాలా మంది అక్కడికి బయలుదేరారు. బయలుదేరి వరదుడు శంభుడల్లుడు శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్ శృంగార లోహండు గౌరీకాంతా సహితంబు సమ్మదము పెట్టింబోవ వెంచేసే సుశ్రీ కైలాసగిరీర పర్వతమునకుం శ్రీకామినీనాథవాణి కాంతాధిపముఖ్యులెల్ల కొలవన్ నిత్యోత్సవ ప్రీతితాం. నిత్యోత్సవంట. భార్య ఇంట్లో ఉంటే నిత్యోత్సవమే కదండి. రోజు పాపం ఏదో సంబరం, ఏదో సంతోషం, ఏదో పూజ, ఏదో పురస్కారం, లేకపోతే చక్కగా ఏదో ఇవ్వాలి, అది ఉండేనండి ఇది ఉండేనండి అంటుంటుంది కదా. కాబట్టి ఆవిడొచ్చింది కాబట్టి ఇప్పుడు నిత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి కైలాసంలో. ఇంతమంది దేవతలు కైలాసానికి చేరుకున్నారట. చేరుకుని ఇప్పుడు పార్వతీదేవితో కలిసి ఆ శంకరుడు కైలాసానికి చేరుకున్న తర్వాత ఆయన దగ్గర కానుకలు పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుని దేవతలందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేలుపురేడు శంకరుడు విశ్వముభండు గురుండు కొండరాచూలియుతాను కూడి బహుసుందర లీలల వెండి కొండపై సోలికి నుండి లోకములు సుస్థితి పొందెననేక కాలము లలిత వృత్తితోడన కలంక గతింగడ జన్ముదంబునన్. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుంచి అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని కాబట్టి ఎప్పుడు తనని నమ్మిన వాళ్ళని, తనని కొలిచిన వాళ్ళని, తమకి నమస్కరించిన వాళ్ళని అలా చూస్తూ కాపాడుతూ జగత్తుకి తల్లిదండ్రులై
కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ధనాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. అలా కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించేటటువంటి ఆ మాతాపితరులైనటువంటి తల్లిదండ్రులు లోకములను చల్లగా చూచుచున్నారు. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని, ఈ శివమహాపురాణ ప్రవచనాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి సర్వకాలముల యందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. రేపటి రోజున మనం ఈ నేత్రములతో పార్వతీ కళ్యాణాన్ని చూస్తాం. ఉదయం 6:30 అయ్యేటప్పటికీ అమ్మ సాధ్యమైనంత మంది, నేను నమ్మి చెప్తున్నాను, మీ ఆడపిల్లల్ని చక్కటి వైదిక దుస్తుల్లో తీసుకురండి. 1-2 గంటలు వెడితే ఏ నష్టం ఉండదు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. పార్వతీ కళ్యాణానికి శంకరుడితో వచ్చినటువంటి పుణ్యం వాళ్ళ జీవితాన్ని కాపాడేస్తుంది. చక్కగా ముందు ముత్తైదువులు పిండి వంటలతో నడుస్తారు, ఆ ముందు నాదస్వరం వెడుతుంది, వేద పండితులు పెడతారు, మహానుభావుడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు నడుస్తారు, ఆ వెనకాతల కొంతమంది సువాసిలు నడుస్తారు, ఆ వెనక పురుషులు నడుస్తారు, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతి వస్తారు, ఆ వెనక సప్తర్షులుంటారు, సప్తర్షుల భార్యలుంటారు, వీరభద్రుడుంటాడు, పరమశివుడు రథంలో వృషభవాహనం మీద ఆయన వస్తాడు, ఆ వెనక లక్ష్మీనారాయణులుంటారు, ముత్తైదువులుంటారు. మీ అందరూ వచ్చేటప్పుడు ముత్తైదువులు ఆడపిల్లలు అందరూ కూడా ఏదో ఒక ప్లాస్టిక్దో స్టీల్దో మీ ఇష్టం ఒక చిన్న దొప్ప లాంటిది ఒకటి తెచ్చుకోండి, చెంబు లాంటిదో. అందులో చెంబు లాంటిది తెచ్చుకోకండి, దొప్ప లాంటిదే తెచ్చుకోండి. పరిమళ ద్రవ్యాలు పోస్తారు, కొంతమందికి పేలాలు పోస్తారు. ఇది పరమ మంగళ ద్రవ్యం, దేవతలు నాకు ఆహ్వానం పిలిచినట్టు. సువాసినులందరూ చక్కగా వాటిని చల్లుతూ నడుస్తారు. స్వామి రథం మీద పెళ్లికి వస్తున్నారు కాబట్టి పరమ నిష్ఠాకైంకర్యం కలిగినటువంటి వారు, పరమభక్తి కలిగిన వారు, స్వామివారికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు సమాజంలో చాలా పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు, 10 మందికి బోధ చేస్తున్న లెక్చరర్లు, అటువంటి వాళ్ళు చీపుళ్ళు పట్టుకుని రోడ్లు తుడిచేస్తుంటారు. ముందర తుడుస్తూ ఉండగా ఈ పరివారం అంతా వెడుతుంది. కన్నుల పండుగగా కాకినాడ కాదు హిమవత్పర్వతమే అనేటట్టుగా చేరగలిగిన వాళ్ళు జయేంద్రనగర్ వినాయకుడి గుడికి చేరిపోండి. 6:30కి కార్యకర్తలు ఉంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడాలో వాళ్ళు చెప్తారు, మీకు ఇబ్బంది ఉండదమ్మా, వాళ్ళు మిమ్మల్ని నిలబెడతారు. చక్కగా మీ దగ్గర ఉన్న పాత్రల్లో పేలాలు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. స్వామివారు వస్తారు, అందరం కలిసి బయలుదేరి చక్కగా అందంగా వద్దాం. కాబట్టి సంతోషంగా మనందరం పెళ్లివారం ఆనందంగా ఈ శివమహాపురాణాన్ని ఇన్ని రోజుల పాటు నాకేమీ చేత కాకపోయినా 4 మాటలు ధైర్యంతో కూర్చుని చెప్తుంటే మీ అందరూ అయ్యో మా కోటేశ్వరరావు చెప్తున్నాడు మేము వినాలి, మేము కూర్చోకపోతే పాపం వాడు ఎవరికి చెప్పుకుంటాడు, వాడు ఎలా తరిస్తాడని నా మీద ప్రీతితో ఇలా కూర్చుని ఇన్ని రోజులు ఇన్ని వేల మంది విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి 2 అరగంటలలో మనం కళ్యాణానికి హుండీలో వెయ్యండంటే 2 అరగంటలలో నా మాట నమ్మి 1,65,000 రూపాయలు వెయ్యాలంటే బహుశా నాకు తెలిసింది ఆంధ్రదేశంలోనే రికార్డ్ బ్రేక్. ఇంత పెద్ద కార్యక్రమంలో రేపటి రోజు ఉదయం మనందరం వచ్చి సాయంకాలం కళ్యాణం చూసి తరించిపోదాం, చక్కగా క్రమశిక్షణలో వద్దాం. రేపు ఉదయం మళ్ళీ మనందరం పెళ్లివారిగా కలుసుకుందాం. మీ అందరూ ఇంత చక్కగా విన్నందుకు పునః నాకేం కోరిక లేదు, నాకు ఆశ లేదు. ఇలా ఉపన్యాసాలు చెప్పి ఏదో సంపాదించాలన్న కోరిక అసలు లేదు. నేను ఇది చెప్పేది నా జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, మీకు సౌకర్యంగా ఉంటుంది కనుక మళ్ళీ చెప్తున్నాను. నేను 3 రోజులు చెప్పినా, 5 రోజులు చెప్పినా, 7 రోజులు చెప్పినా, 40 రోజులు చెప్పినా నాకు సంతోషం కలిగి సంవత్సరం చెప్పినా అయ్యప్ప స్వామి గుడిలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ భక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.